మీరు ఇక్కడ ఈ ఈసీజీ మిషన్లు స్కానింగ్ మిషన్ల నుంచి రియల్ ఎస్టేట్ వైపు అడుగు పెట్టడానికి కారణం ఏమంటారు? బేసిక్గా ఏదైతే ట్రేడింగ్ బిజినెస్ చేస్తున్నానో నా అప్పులు తీరాలా. నా అప్పులు తీరాలంటే ఇవి తినడానికి తిరగడానికి నా స్టాఫ్కి పనికొస్తే కొంతవరకు సంపాదించగలం. ఈ పాత అప్పులన్నీ అందరికి ప్రామిస్ చేసిన, మీకు 1 ఇయర్లో కడతా, నేను మీకు ఖచ్చితంగా వెనక్కి ఇస్తా అని చెప్పేసి. ఒకటే మార్గం రియల్ ఎస్టేట్ అయితేనే తీర్చగలను అని ఒక ఆలోచన వచ్చింది. అంత డబ్బులు వస్తాయి రియల్ ఎస్టేట్లో? డెఫినెట్గా వస్తాయి. రియల్ ఎస్టేట్లో మీరు ఎంత చేసుకుంటే అంత డబ్బులు వస్తాయి. ఎందుకంటే మనం ఒక ల్యాండ్ ఒక ఎకరా కింద కొంటాం, దాన్ని పీసులు చేసుకొని అమ్ముతాం. సో మేమేం చేసాం రియల్ ఎస్టేట్లో కూడా, రియల్ ఎస్టేట్కి ఎప్పుడు చేయలేదని. ఒక ల్యాండ్ కొనుక్కొని ఆ ల్యాండ్కు 5 ఎకరాలు ఫస్ట్ 2 ఎకరాలతో స్టార్ట్ చేసాం. 2 ఎకరాల కాంపౌండ్ వాల్ పెట్టి, గేట్ పెట్టి, ప్రతి ప్లాట్కి కూడా కాంపౌండ్ వాల్ కట్టించాం. అది ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ మాది. ఇప్పుడు మీరు సపోజ్ యూ బై ప్లాట్ నెంబర్ 100, యువర్ ప్లాట్ విల్ హ్యావ్ ఏ కాంపౌండ్ వాల్ విత్ ద గేట్. ఎనీ డే నోబడీ కెన్ ఎంక్రోచ్ into your plot. That is the style we have started. That is a unique. Nobody in the real estate in the entire country, nobody has done that. So I thought something new we must do. Something new we have done, and we were successful. Then we have started with 20 houses first. When we have started. Where sir? ఎక్కడ ఫస్ట్ మీ అడుగు ఎక్కడ పడింది? రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్కడ స్థలం కొన్నారు? మీ అడుగు ఎక్కడ పడింది? తొలి అడుగు ఎక్కడ? కర్నూలులో ఐటీసీ ఫ్యాక్టరీ ఒకటి ఉంది, నేషనల్ హైవేలో. ప్రమీలమ్మ గారని ఆమె ఎవరిని లోపలికి కూడా రానియదు. ఎవరితో మాట్లాడాలంటే కూడా ఆమె గేట్ లోపల ఉంటే మనం గేట్ బయట నిలబడుకొని మాట్లాడాలా. నన్ను కూడా ల్యాండ్ ఏజెంట్ తీసుకెళ్ళాడు. ముందే చెప్పాను నాకు, నేను లోపల రానియదు, నువ్వేం ఫీల్ కారాదని. సరే, నేను మహారాజు రావులు ఆమె పెద్ద భూస్వామి. ఆమెకు ఒక భయం కూడా, భర్త లేడు, ఎందుకు వీళ్ళతో అందరితో మాట్లాడదామని. సరే, నేను వెళ్ళి నా పద్ధతిలో నేను నమస్కారం పెట్టి నిలబడిన తర్వాత ఆమెకి ఏమనిపించిందో ఏమో, లోపలికి రా బాబు అని నన్ను పిలిచింది. లోపలికి పోయిన తర్వాత వీళ్ళందరూ వండరు, ఎవరు మమ్మల్ని తీసుకెళ్ళిన వాళ్ళు కూడా, అన్న మేము ఏదో అనుకుంటుమే అని అంటే నేను చాలా చక్కగా మాట్లాడినా. ఆమె నాకు ల్యాండ్ ఇవ్వడమే కాకుండా కొంత అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత 1 ఎకర్ నాకు ముందు కూడా రిజిస్టర్ చేసి ఇచ్చింది, నా బిహేవియర్ చూసి, నాది చూసి. సో అక్కడి నుంచి స్టార్ట్ చేసాము. ఫస్ట్ 20 ఇళ్ళతోనే స్టార్ట్ చేసాము. ఆ 20 ఇళ్ళు స్టార్ట్ చేసినప్పుడు కూడా నాకు రియల్ ఎస్టేట్ అంటే ఏమో తెలియదు. అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి అప్పుడు చాలా కష్టాలు ఉన్నాము, హైదరాబాద్ నుంచి పోయాని చెప్పాను కదా. సో కస్టమర్లకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే నా దగ్గర 1-2 స్టాఫ్ ఉన్నారు, వాళ్ళు వేరే బిజినెస్లు చేస్తున్నారు, ఈ ఎలక్ట్రానిక్ బిజినెస్, మెడికల్ బిజినెస్. నేనే కారులో వెళ్ళి కస్టమర్ని పిలుచుకొచ్చుకొని నేనే చూపించి చాలామందిని వాళ్ళు థియేటర్ దగ్గర దించాము. ఆదివారం ఫ్రెండ్స్ ఇంటి కాడ దించమంటే ఫ్రెండ్స్ ఇంటి కాడ దించాము. అట్లా బిజినెస్ స్టార్ట్ చేసాము. నా ఫస్ట్ కస్టమరు, నాకు ఫోన్ చేసిన కస్టమరు ఇంజనీర్. ఆయన ఇంటికి వెళ్ళాను నేను సాయంత్రం. అప్పుడు ఇంటికి వెళ్తే భార్య భర్తలు అంతా కూర్చున్నారు. అన్ఫార్చునేట్లీ నా ఇంజనీర్ని తీసుకెళ్ళాను నాతో పాటు. ఆ రోజుకి ఇంజనీర్ని పెట్టుకున్నాం, కానీ సరే మనకేదో కాన్ఫిడెన్స్ ఉంది కదా అని పోయినాం. పోతే వాళ్ళంతా నేనంతా చెప్పుకుంటూ వచ్చిన. ఆయన ఒక క్వశ్చన్ వేశాడు, రెడ్డి గారు ఏం కడ్డీలు వాడతారు మీరు మా ఇంటికి అని. ఐ సెడ్, సార్ నిజంగా నాకు ఆ కడ్డీలు అంటే కూడా ఏమో తెలియదు, బట్ ఒక్క మాట చెప్పగలను, మీ ఇల్లు భద్రంగా కట్టిస్తాను సార్ అన్న. ఐ డోంట్ నో 8 mm, 12 mm, 16 mm కూడా నాకు తెలియదు. ఫ్రాంక్లీ టెల్లింగ్ దట్ ఐ రియలీ డోంట్ నో, బట్ ఐ హ్యావ్ యాక్సెప్టెడ్. నాకు నిజంగా తెలియదు సార్, మా ఇంజనీర్ రాలే ఈరోజు నాతో పాటు, బట్ ఖచ్చితంగా మీ ఇల్లు భద్రంగా కట్టించే బాధ్యత నాది, నేను కట్టిస్తాను. హిజ్ వైఫ్ హ్యాజ్ యాక్సెప్టెడ్ మై వర్డ్. దే గివ్ 5,000 rupees అడ్వాన్స్. దట్ ఈస్ మై ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఎంత ఇల్లు కాస్ట్ ఎంత సార్? 5,50,000 అది. డబుల్ బెడ్రూమ్ హౌస్. ఎంత స్క్వేర్ ఫీట్? ఎంత? 1000 square feet హౌస్. 1000 square feet హౌస్. సో అట్లా 20 ఇల్లు స్టార్ట్ చేసాము. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ కర్నూలులో ఇండిపెండెంట్ హౌస్ స్టార్ట్ చేసింది రాగమయ్యర్ బిల్డర్స్. అప్పటిదాకా అపార్ట్మెంట్ కల్చరే ఉండింది. దెన్ ఆ 20 ఇల్లు నెక్స్ట్ కస్టమర్ వచ్చేసి మాకు ఒక పోలీస్ ఆఫీసర్. ఆయన ప్లాట్ ఇల్లు కొనుక్కున్నాడు. పోలీస్ ఆయన కదా, బ్రహ్మాండమైన అపనమ్మకంతో ఒకరోజు ఏం చేశాడు, ఇల్లు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆయనకు ఎవరో చెప్పినారు క్వాలిటీ బాగాలేదు అది ఇది. ఆయన ఒక ఇంజనీర్ని పిలుచుకొచ్చుకున్న తర్వాత నేను సైట్లో నేను అప్పుడు లేబర్ పేమెంట్ అని నేనే ఇచ్చుకుంటేవాడిని. అట్లా బ్యాక్ సైడ్ నుంచి పోయి నన్ను చూస్తే నేను ఇబ్బంది పడతా అని చెప్పేసి ఆయన చూపించుకొని ఇల్లంతా చూసిన తర్వాత ఇంజనీర్, ఆయన జగన్నాథం గారు ఆయన పేరు, ఆయన అంతా చూసిన తర్వాత అడిగినాడు, ఎంత ఇస్తున్నావు ఈ డబ్బులకు ఈ ఇంటికి అని. 5.5 లక్షలు సార్. 5.5 లక్షకు
నీ జీవితంలో ఇంతకంటే మంచి ఇల్లు కట్టించుకోలేవు నువ్వు, ఇంతకంటే ఆయన లాభానికి చేస్తలేడు, ఆయనకు నష్టం వస్తుంది దీంట్లో అని చెప్పి. అదే పదం ఆయన పోలీస్ ఆయన నాకు ఫోన్ చేసి, రెడ్డి గారు ఇట్లా చేసిన అంటే మీరు మంచి పని చేసినారు, మీరు చెడ్డ పని చేయలేదు, అట్లీస్ట్ మీకు కన్ఫర్మేషన్ వచ్చింది కదా, మనసులో ఒక వెల్త్ లేకుండా అయిపోయింది. ఆర్ యూ హ్యాపీ నౌ? రెడ్డి గారు ఇంకా నేను మీ అంబాసిడర్, నేను మీ ఇల్లు గురించి మాట్లాడతాను. దెన్ వీ హ్యావ్ సోల్డ్ దట్ 20 houses విత్ ఇన్ 2.5 monthsలోనే మొత్తం ఇల్లు బుక్ చేసాం. సో ఇమ్మీడియట్గా ఒక 40 ఇల్లు స్టార్ట్ చేసాం. నాణ్యత నమ్ముకొని ముందుకు పోయాను. సో ఆ 40 ఇల్లు స్టార్ట్ చేసిన దాంట్లో నా ఇల్లు కూడా కట్టుకున్నాను. సో దెన్ ఐ రీస్టార్టెడ్ స్టార్టెడ్ రీపేయింగ్ మై మనీ. అందరిని పిలిచి నా దగ్గర కొంచెం డబ్బులు వస్తున్నాయి తీసుకోండి. దెన్ కొంతమంది వెనక్కి తీసుకున్నారు, కొంతమంది మాకు ఇప్పుడు ఏం అవసరం ఉందిలేనా, నువ్వు బాగున్నావు కదా పెట్టుకో. ఐ సెడ్ నౌ ఫస్ట్ యూ టేక్ బ్యాక్ మై ఎంటైర్ మనీ, వాట్ ఎవర్ నీకు డ్యూ ఉన్నది నువ్వు తీసుకో. మళ్ళీ నీతో నాకు డబ్బులు ఎట్లయినా అవసరం పడుతుంది, బిజినెస్లో ఉన్నా. కొత్త అప్పు చేస్తా, పాత అప్పు నీకు నాకు అందరికీ త్రికరణ శుద్ధిగా ₹2 వడ్డేసి కట్టేసి అందరికీ ఒక 2-3 ఏళ్ళలో. 2004 కంతా వీ హ్యావ్ బికమ్ వెరీ 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 కంఫర్టబుల్. సో అప్పుడు మా స్టాఫ్, మాకు చాలా సీనియర్ స్టాఫ్ ఉన్నారు నా దగ్గర, చాలా సిన్సియర్గా పనిచేసేవాళ్ళు. వీ టుక్ ఏ వెరీ స్ట్రాంగ్ డిసిషన్ ఆ రోజు, వెరీ కాన్షియస్ డిసిషన్ రాదు. మెడికల్ బిజినెస్ దగ్గర 40 లక్షలు టర్న్ ఓవర్ చేస్తుంటుంది, 4 కోట్లు టర్న్ ఓవర్ చేస్తుంటుంది, 40 లక్షలు ప్రాఫిట్ ఉండేది మాకు దాంట్లో సంవత్సరానికి. ఆయన కూడా ఒక డిసిషన్ తీసుకొని ఆ బిజినెస్ క్లోజ్ చేసి అందరం రియల్ ఎస్టేట్ మీద, ఎందుకంటే రియల్ ఎస్టేట్లో వీఆర్ సీయింగ్ బిగ్ మనీ. సో దెన్ వీ హ్యావ్ స్టార్టెడ్ టేకింగ్ బిగ్గర్ ప్రాజెక్ట్స్. 2004లో ఒక్కొక్కసారి 4 ప్రాజెక్టులు స్టార్ట్ చేసాం. ఒక ప్రాజెక్టు ఒక 85 ఎకరాల ల్యాండ్ కొన్నాం, అది ఇద్దరు బిల్డర్లకు ఏదో చిన్న డిస్ప్యూట్ ఉంటే ఆ డిస్ప్యూట్ క్లోజ్ చేసుకొని మేము తీసుకొని వీ స్టార్టెడ్ లైక్ దట్. దెన్ దెర్ ఈజ్ నో ఎండ్, దెన్ పీపుల్ ఆర్ ఆఫ్టర్ అస్. సో లైక్ దట్ రియల్ ఎస్టేట్ కంటిన్యూ. ఇప్పటిదాకా దగ్గర ఒక కర్నూలు టౌన్లోని మేము ఎక్కడ కూడా ఎన్ని బిజినెస్లు వచ్చినా కూడా కర్నూలు టౌన్ దాటి ఎక్కడ ఒక బిజినెస్ చేయలేదు నేను రియల్ ఎస్టేట్. అంటే నాకు ఒక నమ్మకం కూడా, రియల్ ఎస్టేట్ అనేది ఎక్కడెక్కడో స్టార్ట్ చేసామనుకోండి ఎన్నెన్నో సమస్యలు వస్తాయి. స్టార్టింగ్లో చాలా లూక్రేటివ్ కనపడుతుంది. ఎక్సెల్ సీట్ తీసుకుంటే మనం 100 ఎకరాలు నాకు ల్యాండ్ ఇచ్చారనుకోండి 5 నిమిషాల్లో ఎంత లాభం వస్తుందో చెప్పగలం. స్టార్టింగ్లో చాలా బాగుంటుంది. తర్వాత మీరు ఇప్పుడు మనం చూసిన కంపెనీలు కూడా అట్లా కొలాప్స్ అయినవి. ఎందుకంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంటే ఎక్కడి నుంచి పోతుంటే కూడా మనకు తెలియదు తర్వాత. అందుకని ఎంత టెంప్టేషన్ వచ్చినా ఎన్ని ఆఫర్లు వచ్చినా కూడా కర్నూలు టౌన్ దాటి ఎక్కడ రియల్ ఎస్టేట్ చేయలేము. మీరు బెంగళూరు హైదరాబాద్లో చేయట్లేదు? ఎక్కడ చేయలేదు. నేను నా బిజినెస్ అంతా కర్నూలు టౌన్లోనే చేసా. 25,000 ఫ్యామిలీస్ ఉన్నారు నా కస్టమర్స్ ఈరోజు. సో 25,000 ఫ్యామిలీస్ అంటే దగ్గర 1,00,000 మందితో నాకు ప్రత్యక్ష సంబంధం ఉంది. ఒక 2,200 ఎకరాల ల్యాండ్లు కొనుక్కున్నాం. వాటిలో ఇంక ఈరోజు కూడా కంపెనీలో 650 ఎకరాల పొలం ఇంకా కంపెనీ పేరు మీద ఉంది. సో రియల్ ఎస్టేట్ అనేది నేను ఎప్పుడైనా ఒకటే చెప్తాను ఎవరికైనా కూడా, మా జూనియర్స్ ఎంటర్ప్రెనర్స్ కూడా, ఒక ఊర్లో చేసుకొని డబ్బుల కోసమే తిరగాలి మనం. ఇక్కడనే మనం కరెక్ట్గా చేయగలిగితే, మనం న్యాయం చేయగలిగితే కస్టమర్లంతా మన ఎమ్మడి ఉంటారని చెప్పేసి కూడా అందరికి కూడా చెప్తుంటాను. సో చాలా ట్రాన్స్పరెంట్ కూడా చేసాం బిజినెస్. ఇంకా మీరు గమనించవచ్చు. ఇప్పుడు ఒకే ఊర్లో రియల్ ఎస్టేట్ అంటే ఇట్ ఈస్ సినానిమస్ విత్ లిటిగేషన్. మీ నీడ మన లిటిగేషన్ రియల్ ఎస్టేట్లో ఉంటుంది. కానీ మాకు చిన్న సమస్యలు వచ్చినాయి రాదలేదు, అక్రాస్ ద టేబుల్ తెంచుకున్నాం. ఎవరితోన్నా సమస్య వస్తే కూడా కూర్చోబెట్టుకొని వద్దు ఈ డిస్ప్యూట్ వద్దు మనకు, నేనే కావాలంటే ₹1,00,000 2 లక్షలు లాస్ తీసుకుంటా, తెంచుకుందామని చెప్పి. తెంచుకోలేదు ఇంకా ఆయన ఇబ్బంది అనుకుంటే కొట్లాడుకునేది ఏం లేదు. హ్యాపీగా కోర్టులు వెళ్దాం, కోర్టు ఎట్లా చెప్తే అట్లా ఇందామంటే వాళ్ళే 4-5 రోజుల తర్వాత వచ్చి. అందుకనే మాకు ఇప్పటిదాకా ఒక డిస్ప్యూట్ కూడా లేదు. అంటే మామూలుగా మున్సిపాలిటీలు వాళ్ళు వచ్చారు, కొత్త వెంచర్ పడుతుందంటే మున్సిపాలిటీ వాళ్ళు రావడం, అబ్జెక్షన్ చేయడం, స్థానిక లీడర్స్ వచ్చేసి ఇది పర్సంటేజ్లు అడగడం చేస్తుంటారు. అలాంటి ఇబ్బందులు ఏం రాలేదా మీకు? ఫార్చునేట్లీ ఆల్ అవర్ లీడర్స్ ఆర్ వెరీ గుడ్. ఐ డెంట్ గెట్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ఎనీ ఆఫ్ మై లీడర్స్. అట్ అఫీషియల్స్ సార్ బేసిక్గా మాకు వెయిట్ చేసే కెపాసిటీ ఉంది. ఏదైనా ఒక అప్రూవల్ కోసము ఈరోజు అప్రూవల్ ఇచ్చాననుకోండి, నాకు రేపే కావాలంటే మనం వీ హ్యావ్ టు డూ విత్ దెమ్, వీ హ్యావ్ టు గో అండ్ యూ హ్యావ్ టు ఆన్ డిమాండ్ యూ హ్యావ్ టు పే సంథింగ్. బట్ నేను పేషెంట్గా వెయిట్ చేయగలను. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేసుకుంటే ఒక 6 నెలల తర్వాత అప్రూవల్ వచ్చినా పర్లేదని చెప్పేసి 6 నెలల వరకు శ్రద్ధ సబూరి రెండు ఉన్నాయి మీకు. నేను మా లీడర్లు ఐఎమ్ టెలింగ్, ఈరోజు దాకా చాలామందికి ఒక అపోహ కూడా ఉంటుంది, ఆ ప్రాంతం వాళ్ళు డబ్బులు అడుగుతారని. నా దగ్గర ఈ రోజు దాకా ఒక్క లీడర్ నేను ₹1 ఇవ్వలేదు, ఎవరు నన్ను డిమాండ్ కూడా చేయలేదు. అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ థింకింగ్ వాట్ ఐ హ్యావ్ అండ్ ద ప్రిన్సిపల్ వాట్ ఐ హ్యావ్, ఆల్ ద లీడర్స్ ఆర్ వెరీ క్లోజ్. ఒక్కరోజు కూడా ఒక్క లీడర్తో నాకు ఈ ఆఫీసర్కి ఫోన్ చేయండి నాకు ఈ పని చేసి పెట్టండి అని ఈ రోజు దాకా నేను ఎవరిని అడిగలేను. లీడర్స్ని పక్కన పెడితే వాట్ అబౌట్ మున్సిపల్ ఆఫీషియల్స్?
చెప్పాను కదా ఇప్పుడు నేను యాక్చువల్గా మున్సిపాలిటీలో చేసింది 2-3 ప్రాజెక్టులు. నేను అన్నీ కూడా విలేజ్లో చేశాను ఎక్కువగా. నా కాన్సన్ట్రేషన్ అంతా రూరల్ లేఅవుట్లన్నీ మనకు మున్సిపాలిటీ. పంచాయతీలకు వెళ్తే సర్పంచ్ ఉంటారు, సెక్రటరీ ఉంటారు, అందరు చాలా హ్యాపీగా ఉంటారు సార్ మనతో, ఎందుకంటే ఆ ఏరియా డెవలప్ అవుతుంది. ఇప్పుడు నన్నూరు అనే విలేజ్లో మేము 650 ఎకరాలు ప్రాజెక్ట్ చేస్తున్నాం. 650 ఎకరాలు ప్రాజెక్ట్ చేస్తే ఆ ఊరు ఈరోజు ఎంత రిచ్ అయిందంటే ప్యూర్లీ బికాజ్ ఆఫ్ రాగమయూరి బిల్డర్స్ ఆ ఊరికి దగ్గర దగ్గర 45-50 లక్షల రూపాయల రెవెన్యూ వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే మా ఎలా వస్తుంది? ఇప్పుడు మేము ల్యాండ్ కొంటాం, రిజిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్లో వాళ్ళకి షేర్ పోతుంది. మేము దగ్గర దగ్గర సంవత్సరానికి 1000 ప్లాట్లు అమ్ముతాం. 1000 ప్లాట్లు అమ్మితే 4.5 కోట్లు నేను స్టాంప్ డ్యూటీ కడతాను గవర్నమెంట్కి, దాంట్లో 30% వాళ్ళకి వస్తుంది. సో దిస్ ఆర్ ఆల్ ఇండైరెక్ట్ ఇన్కమ్ టు దెమ్, నాట్ టు ద పరోక్షంగా ఆదాయాన్ని కలగజేస్తున్నారు మీరు పంచాయతీకి. ఆల్మోస్ట్ మేము క్లోజ్ టు ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్కి ఒక 10 కోట్ల రూపాయల దాకా ట్యాక్స్లు కడతాం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, సర్వీస్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్. ఈ రోజు దాకా రియల్ ఎస్టేట్లో ఇంత ట్రాన్స్పరెంట్గా బిజినెస్ చేస్తున్నది మేమే. ఈరోజు కూడా మా ప్రాఫిట్లు క్లియర్గా చూపించి ట్యాక్సులు కట్టి ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నామంటే ట్యాక్సులు కడుతున్నాం కాబట్టి మేము హ్యాపీగా ఉన్నాం. అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తుంటాం యాక్చువల్గా ట్యాక్స్ కట్టాలా. మనం పిల్లలకు రేపొద్దున ఇచ్చే డబ్బులు కూడా నిజాయితీ అయిన డబ్బులు అయితే పిల్లలు కూడా దాన్ని అనుభవిస్తారు. ఎందుకంటే లేకపోతే అనుకోండి మనం ఈ రోజుల్లో ఎట్లా పోతామో మనకు కూడా తెలియదు. పొరపాటున ఏదన్నా జరగరాని జరిగితే ఆ డబ్బులు వాళ్ళు ఎట్లా మేనేజ్ చేయాలని కూడా తెలియదు. అదే అఫీషియల్గా మనం ఇచ్చిపోయినాం అనుకోండి, వాళ్ళకి కనీసం ఒక రోజు కాకుండా ఒక రోజు మేనేజ్ చేసుకుంటారని చెప్పేసి ఒక విపరీతమైన నమ్మకం అది. అందులో మా ఫాదరు ఈవెన్ దో ఈజ్ ఎ ఫార్మర్, హీ యూజ్ టు ఆస్క్ మీ ట్యాక్సులు కడుతున్నావా కరెక్ట్గా అని. ఆయనకు తెలుసు ట్యాక్స్ అంటే ఏం కడుతున్నాను. సో ఆయన ప్రిన్సిపల్స్ అట్లే మైండ్లో పెట్టుకొని ఈరోజు కూడా జాగ్రత్తగా ట్యాక్సులు కట్టుకుంటా వ్యాపారం చేస్తాను. మీకు ఎంతమంది సంతానం సార్? నాకు ఒకటే డాటర్, ఆమె పేరే రాగమయూరి. అదే మాకు అనుమానం అంట, రాగమయూరి అని ఎందుకు పేరు వచ్చింది మీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి? మయూరి. నా వైఫ్ వచ్చేసి ఆమె రాఘవేంద్ర స్వామి పెద్ద భక్తురాలు, మంత్రాలయం రాఘవేంద్ర స్వామి. సో ప్రిఫిక్స్ వేసుకుంది ఆమె రాగా అని, RAGA రాగమయూరి. అట్లాగా ఆమె పేరు రాగమయూరి అయింది. వెళ్తుంటారా మంత్రాలయం మీరు? రెగ్యులర్ వెళ్తాను, ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా పోతాం. ఇయర్లీ వన్సా ట్వైసా? ఇయర్లీ వన్స్ పోతాం. ఒకసారి నేను పోకపోయినా నా వైఫ్ ఆమె మధ్యలో పోయేస్తుంటుంది. మీరు ఎట్లా బిజీగా ఉంటారు కాబట్టి ఇంకా బిజీ కాబోతున్నారు. బిజీగా ఉన్నా కూడా నేను ఐ గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఫర్ ద ఫ్యామిలీ. ఐ ఆల్వేస్ వి గో టు వెరీ రెగ్యులర్లీ షిరిడి. మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి, ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి తిరుపతికి పోతాం. షిరిడికి 2 ఏళ్ళకు ఒక సంవత్సరము అట్లా పోతూ ఉంటాం. మంత్రాలయం దగ్గర కదండి, హాఫ్ డే 3 అవర్స్లో పోయేసి వచ్చేస్తాం. మిస్సెస్ వెంట కేవలం గుడులకైనా ఏమైనా మూవీస్కి ఎట్లా పెళ్ళేది ఏమైనా ఉందా? కొత్తగా పెళ్ళి అయినప్పుడు విపరీతంగా సినిమాలు చూసాము. బాగా నచ్చిన సినిమా మీకు? మేము పెళ్ళైన కొత్తలో వచ్చిన సినిమా గీతాంజలి ఒకటి. అప్పట్లోనే అంతా సాడ్ మూవీ. వెంకటేష్ సినిమా. సరే, అది వీ హ్యావ్ సీన్ దట్ సినిమా ఆల్మోస్ట్ ఒక 15 సార్లు చూసాం. వెంకటేష్ దివ్యభారతి ఉండింది దాంట్లోన. రోజు అప్పటికే నాకు షోరూమ్ ఉండింది, అప్పుడే బిజినెస్ స్టార్ట్ చేసాము. సో ఆమె రోజు సాయంత్రం 7:30-8కి వస్తే హోటల్లో, బృందావన్ హోటల్లో టిఫిన్ తినేది, ఆ సినిమాకి పోయేది. ఆ బొబ్బిల్ రాజా ఓన్లీ. ఒక 15 సార్లు చూసినాం ఆ సినిమా. అంటే ఎందుకు అంత నచ్చింది ఆ సినిమా మీకు? నచ్చడమో నచ్చకపోవడం కాదు, దివ్యభారతిని చూడాలనే పక్క. దివ్యభారతి నా ఫ్యాను, నెంబర్ 1. మా ఆఫీస్ భూపాల్ కాంప్లెక్స్లో ఉండింది, పక్కన థియేటర్, ఎదురుగా హోటల్. సో మళ్ళీ ఎక్కడెక్కడ పోవడం అని చెప్పేసి ఆడ తిని అట్లే సినిమాకి పోయేది. ఒక్కోసారి 15-20 నిమిషాలు సినిమా అయిపోతుండే, ఒక్కోసారి హాఫ్ కూడా అయిపోతుండే. ఆ థియేటర్ వాళ్ళే మమ్మల్ని చూసి నవ్వుతుండ్రి, కానీ ఇంకా చూసుకొని ఇంటికి వెళ్ళిపోతుంటాం. అట్లాగా మూవీ అన్నిసార్లు ఎందుకు చూడాల్సి వచ్చింది? హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా షాప్ కట్టేసి. ఏదో ఒక ఆనందం, కొత్తగా పెళ్ళి అయింది, వ్యాపారం నడుస్తుంది, ఒక ఆనందంతో సినిమాకి పోవడం. తర్వాత గీతాంజలి సినిమా కూడా అట్లాగే చూసాం. మా పక్క 2 థియేటర్లే కొంచెం బాగుండింది కర్నూలు, అది కూడా ఒక కారణం. ఇంకా మాకున్న రాధాకృష్ణ, చాంద్ టాకీస్ పాతగా అయిపోయింది. ఆఫీస్ పక్కలో సినిమా చూసి ఇంటికి వెళ్ళిపోయి యూజ్ టు హ్యావ్ లైఫ్ లైక్ దట్. ఇక రాను ఇంకా సినిమాలు తగ్గిపోయినాయి. ఎంత సినిమాలు చూస్తున్నాండి ఇప్పటికి కూడా. ఈ మధ్య తగ్గించా. అంటే పాప, నా డాటర్ ఉన్నప్పుడు ఆమె కోసం సినిమాకి పోయినాం. ఆమె ఏదో ఫ్రెండ్స్ వచ్చి చెప్తారు కదా ఈ సినిమా బాగుందంటే ఖచ్చితంగా ఆమె కోసం, ఆమెను మళ్ళీ ఒక్కదాన్ని పంపించడం బాగుంటుందని చెప్పేసి ఆమె కోసం సినిమాలు చూసినాం. బట్ నాకు కూడా ఇంట్రెస్టే. ఈరోజు కూడా సండే వచ్చింది అనుకోండి, అంటే ఈ 3 నెలల నుంచి ఆ పని చేస్తలేను. సండే వస్తే ఏం పని పెట్టుకోను, మార్నింగ్ 7-8 నుంచి రాత్రి సినిమా అయిపోయేదాకా టీవీ ఆన్ చేసుకొని చూస్తూ ఉంటాయి, ఏదో ఒక ప్రోగ్రామ్. అంత తీరుకుంటుంది సార్ మీకు?
అంటే సండే ఐ డోంట్ కీప్ ఎనీ జాబ్. ఓకే. అర్లియర్ ఐ యూస్ టు కీప్, నవ్ ఐఎమ్ నాట్ కీపింగ్ ఎనీ జాబ్ ఆన్ సండే. స్టాఫ్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. ఈ మధ్య ఒక 1 month 1.5 month అయింది, మళ్ళీ ఎలక్షన్ స్టార్ట్ అయింది. సో నవ్ ఐఎమ్ నాట్. మీ డాక్టర్ ఏం చేస్తున్నారు సార్? మా అల్లుడు, ఆయనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది హైదరాబాద్లో, సనిన్లా. సనిన్లా. ఆమె ఇప్పుడు హైదరాబాద్లోనే సెటిల్ అయిపోయింది. అక్కడే. కేజే రెడ్డిని, రాగమయూరి బిల్డర్స్ అధినేతను మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని.